వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో డాక్టర్ అనుజ్ కపాడియా గారు ఉన్నారు, ఫేమస్ కార్డియాలజిస్ట్. మరి హార్ట్ హెల్త్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా 30 నుంచి 40-45+ ఉన్న విమెన్లో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ డే బై డే, మేబీ మన లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, లేదా డే టు డే లైఫ్లో ఉన్న స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. సో ఈ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా రావడం చాలా ఎక్కువైపోయింది. మరి దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ అవర్ ప్లెజర్. సో ఒక ఫ్యామిలీ మంచిగా రన్ అవ్వాలి అంటే ఎంత సంపాదించిన ఏం చేసినా కానీ విమెన్ పాత్ర అయితే చాలా ఉంటుంది మన ఇండియాలో. వాళ్ళు హెల్దీగా ఉంటేనే మొత్తం ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది, అందరిని చూసుకోగలుగుతారు. సో ఆ మదర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే తిందాంలే అని పోస్ట్పోన్ చేసుకోవడము, లేదా హెల్దీ హ్యాబిట్స్ కాకుండా ఏదంటే అది తినేయడం, ఎప్పుడంటే అప్పుడు తినేయడం, ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం. దీనివల్లే హార్ట్కి అందాల్సిన పోషణ కానీ ఇదంతా అందడం లేదా, అండ్ ఎలాంటి మిస్టేక్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు హార్ట్ హెల్త్ గురించి? అంటే యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఇట్స్ వెరీ ట్రూ. విమెన్ మన ఫ్యామిలీకి న్యూక్లియస్. అది చక్కగా లేకపోతే ఫ్యామిలీ కూడా మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ ఆమె ఇచ్చే టైం కానీ చేసే సాక్రిఫైసెస్ కానీ ఫ్యామిలీ కోసం ఐ డోంట్ థింక్ ఏదన్నా ఎవరు చేయరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బిజీ అన్పేడ్ జాబ్ అండ్ మోస్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ జాబ్. వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత మ్యాక్సిమం నిద్ర ఉండదు, పెద్దగా అయిన తర్వాత వాళ్ళ చదువు గురించి స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ తిన్న తర్వాత వీళ్ళు తింటారు, ఈ అన్నిట్లో వీళ్ళ ఓన్ ఎక్సర్సైజ్ చక్కగా చూసుకోరు. ఎక్సర్సైజ్ అనే మాట అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు జిమ్ వెళ్తున్నా ఏం చేస్తున్నా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ గా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఏదైనా. నా ప్రకారంగా ఐ థింక్ విమెన్ షుడ్ ఆల్సో బి అ లిటిల్ సెల్ఫిష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ హాఫ్ అన్ అవర్ 1 hour. I think they have to be selfish for themselves, where they should go and take care of themselves. They have to take care of themselves for them and for the others also. ఎందుకంటే వాళ్ళు హెల్తీ లేరు అనుకోండి, మొత్తం ఫ్యామిలీ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆ చేయరాళ్ళు. So that is the major problem. That thing of selflessly doing for others, వాళ్ళకి తర్వాత ఇబ్బంది అవుతా ఉన్నది. ప్లస్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ గెయిన్, మెనోపాజల్ పెరిమెనోపాజల్ టైంలో వెయిట్ గెయిన్, ఇవన్నీ వాళ్ళు దాన్ని బ్యాటిల్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయకపోతే కష్టం అవుతుంది. సో అంటే వాళ్ళని వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లేనా ఒక హార్ట్ హెల్త్ వేరే వాళ్ళని ఎక్కువ పట్టించుకోవడం వల్ల హార్ట్ హెల్త్ ని డిస్టర్బ్ చేసే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అదే మీరు అన్నారు ఎక్సర్సైజ్ ఒకటి, ఇంకా ఏముంటాయి అంటే మనం స్వయంకృతంగా చేసుకుంటే? బేసిక్లీ వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత, ప్రెగ్నెన్సీలో చాలా మందికి బ్లడ్ ప్రెషర్స్ వస్తాయి, డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. బట్ మెజారిటీ ఆఫ్ విమెన్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వకపోతే జనరలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పిల్లలు చూసుకుంటూ స్లోగా దే గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్. ఆ వెయిట్ గెయిన్ వల్ల మళ్ళీ బ్లడ్ ప్రెషర్స్ వస్తాయి. ఆ వెయిట్ గెయిన్ వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, దానివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. సో బ్లడ్ ప్రెషర్స్, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ద వెయిట్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళకి మళ్ళీ దాని తర్వాత కార్డియాక్ ఇష్యూస్ రావడం ఎక్కువ అవుతుంది. అది కాకుండా ఇప్పుడున్న జనరేషన్లో women are probably working as much as men. సో ఆ స్ట్రెస్ ఒకటి అడిషనల్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. రెండోది సో కాల్డ్ మెట్రోసెక్షువల్ లైఫ్లో దే ఆర్ ఆల్సో స్మోకింగ్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఆల్కహాల్. సో అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ జెనెటికలీ దే ఆర్ మేడ్ టెండర్ దెన్ మెన్. ఇప్పుడు సపోజ్ ఐ సే 15 cigarettes a man smokes and a woman smokes, women will get harmed more than men. Because of the constitution of the thing which nature has made. So our risk factors kuda avutha unnai. Previously when we studied 20 years ago, when I became a cardiologist, our time lo below 45-48 we never saw heart attacks in women. Very rare. అది కేస్ స్టడీ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ సో కామన్ అండి, చాలా కామన్ అయిపోయింది.
ఎందుకంటే ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి పెరిగిపోయినాయి. ఉమ్, సో నౌ ఏజ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ విమెన్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్. అవునవును, చాలా ఎర్లీ ఏజెస్ లో కూడా వస్తున్నాయి మీరు వస్తున్నాయి. చెప్పినట్టుగా. ఇట్స్ బికమింగ్ అ ప్రాబ్లమ్ నౌ. సార్, మనం ఇప్పుడు స్మోకింగ్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్న ట్రెండ్ అవుతుంది వేపింగ్ అని చెప్పేసి. సో అది ఏంటి అసలు? దాని It is- అంటే సిగరెట్ కన్నా ఇది ఎక్కువ డేంజరస్. అవునండి, ఎందుకంటే ఇది వేపర్స్ డైరెక్ట్లీ లంగ్ లో స్మాల్ బబుల్స్ లాగా ఉంటాయి. ఇట్స్ లైక్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా ఉంటాయి అన్ని లంగ్స్ లో, ఆల్వియోలై అంటాం దాన్ని. అది డైరెక్ట్లీ అక్కడి వరకు వెళ్తుంది, ఎందుకంటే ఇట్స్ మోర్ లైక్ అ వేపర్. ఆ వేపర్ డైరెక్ట్లీ లంగ్ లోపలికి వరకు వెళ్తుంది వితౌట్ ఎనీ ఇరిటేషన్. ఆ వేపింగ్ వల్ల అది మొత్తం లంగ్ లో లోపల డైరెక్ట్లీ వెళ్ళి లంగ్ ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్స్ దెన్ దట్. ఇట్స్ యాక్చువల్లీ బ్యాన్డ్ బై గవర్నమెంట్. It's banned by Indian government. You cannot actually bring it to India. It should not be manufactured in India. అన్ని జరుగుతున్నాయి, లేదని కాదు, యంగ్స్టర్స్ చేస్తున్నారు. వర్స్ట్ థింగ్ ఏంటంటే దానిలో వాసన ఉండదు, సో మీరు పట్టుకోలేరు. అది చేస్తున్నా సరే మీకు తెలీదు చేస్తున్నట్టు. సపోజ్ సంబడి మీకు చెప్పారనుకోండి మేము చేయట్లేదంటే మీరు దాన్ని డిస్ప్రూవ్ చేయడానికి లేదు. దట్స్ ఆల్ ద మోర్ డేంజరస్. ఇప్పుడు దట్స్ అ న్యూ ఫ్యాషన్, సో కాల్డ్ ఫ్యాషన్, బికాస్ రాంగ్ థింగ్స్ తొందరగా ఫ్యాషన్ పట్టేస్తాయి కదా. సో దట్స్ నౌ ఇన్ ఫ్యాషన్ నౌ. పీపుల్ థింక్ దాంతో ఏం కాదని. దట్స్ యాక్చువల్లీ వర్స్ దెన్ టొబాకో నౌ. ఓకే. ఓకే సార్, ఒక సిగరెట్ కాలిస్తే మన లైఫ్ టైంలో ఒక 1 minute మన లైఫ్ ని కోల్పోయినట్టు అని చెప్తున్నారు. కరెక్టేనా సార్ అది? అబ్సల్యూట్లీ. అండ్ సపోజ్ సంబడి ఈజ్ స్మోకింగ్, స్టాప్ చేసిన తర్వాత కూడా నార్మల్ మ్యాన్ వరకు వచ్చే వరకు ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ రావడానికి మినిమం 5 to 8 years పడుతుంది. సో అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్. మీ లంగ్ కి కానీ మీ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ కానీ. మోస్ట్ కామన్ కాజ్ ఫర్ క్యాన్సర్స్ ఆల్సో అండి స్మోకింగ్ కాదు, టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్. బీట్ ఓరల్లీ చేసిన, ఇంజెస్ట్ చేసిన టొబాకో, జర్దా అనుకోండి, పాన్ అనుకోండి, వాట్ ఎవర్. ఇన్ఫాక్ట్ నౌ ఈ పాన్ మసాలాలను, సో కాల్డ్ పాన్ మసాలా యాడ్స్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు. దట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ దట్ కెన్ బి డన్ అండి. దట్స్ సో ఇమ్మారల్ ఆన్ దేర్ పార్ట్. వెన్ పీపుల్ ఆర్ టేకింగ్, లుక్ ఎట్ దెమ్ అట్ సచ్ ఎ లెవెల్, ఇట్స్ సో ఇమ్మారల్ ఫర్ దెమ్. కొంత అవేర్నెస్ అయితే వస్తుంది సార్. లైక్ ఇప్పుడు సోషల్ మీడియా అంటే అంత నెగిటివ్ గా కాకుండా వాళ్ళు యాడ్స్ ఇస్తారు, బట్ వాళ్ళు తినరు షుగర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా, వాళ్ళు జస్ట్ యాడ్స్ మాత్రమే ఇస్తారు ఫర్ మనీ. వాళ్ళు ఏమి షుగర్స్ తినడం, లేకపోతే వాళ్ళు వెళ్ళి మ్యాంగో జ్యూస్ తాగడం, వాళ్ళు సిగర్స్ తీసుకోవడం అనేది అవ్వదు అని. బట్ వాళ్ళు వై ఆర్ దే సచ్ బిగ్ స్టార్స్? బికాస్ ఈవెన్ పబ్లిక్ వాళ్ళని అప్రిషియేట్ చేసినందుకు పబ్లిక్ వాళ్ళని ఫాలో చేస్తారు. ఫాలో చేస్తున్నప్పుడు మీరు అట్లాంటివి చేయడం తప్పు. అది ఏం కాదు అని కూడా చేసేది ఉన్నారు. సార్, ఇప్పుడు ఇఫ్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు సార్, విమెన్ లోనే తీసుకుందాం, డయాబెటిక్ ఉన్నారు, బాగా ఒబేస్ ఉన్నారు, ఆవిడకి సడన్ గా కార్డియాటిక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ లేకపోతే ఇది ఇంటర్లింక్ అయ్యే ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? In fact, diabetes in women is worse than diabetes in men. Again, for the same reason. Arteries already women లో are smaller than men. ఆ ఆర్టరీస్ ఇంకా నేరో అయిపోయి చాలా స్మాల్ వెసల్ డిజీజ్ అంటారు. చాలా చిన్న చిన్న వెసల్స్ లో కూడా డిజీజ్ ఎక్కువైపోతుంది. అండ్ జనరలీ విమెన్, యాజ్ మనం ఇనిషియేట్ చేసినప్పుడు మాట్లాడినట్టు, వాళ్ళ గురించి పట్టించుకోకుండా తింటారు, వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటారు. సో వాళ్ళ షుగర్స్ ఇంకా మెన్ కన్నా వర్స్ ఉంటాయి. అండ్ దోస్ థింగ్స్ విల్ వర్సన్ ద హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కాల్కెళ్ళే ఆర్టరీస్ లో బ్లాక్స్, ఇవన్నీ చాలా ఎక్కువైపోతుంది వాళ్ళు. సో సేమ్ లెవెల్ ఆఫ్ డయాబెటీస్ లో సేమ్ లెంత్ ఆఫ్ డయాబెటీస్ చూసుకుంటే విమెన్ విల్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ దాన్ మెన్. అండ్ జనరలీ వాళ్ళ హెల్త్ ని, వాళ్ళ సిమ్టమ్స్ ని, ఇప్పుడు చెస్ట్ పెయిన్ వస్తున్నా సరే అసిడిటీ ఉండొచ్చులే, వేరే వాళ్ళు ఎందుకు బాధ పెట్టించడం, ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అని చెప్పి అండర్ ప్లే కూడా చేస్తారు సిమ్టమ్స్ ని. సో దానివల్ల కూడా ఇంకా వాళ్ళ ప్రెజెంటేషన్ వచ్చేవారు కూడా డిలేడ్ ప్రెజెంటేషన్ వస్తారు వాళ్ళ హాస్పిటల్కి, కాంప్లికేట్ అయిన తర్వాత వస్తారు చాలా సార్లు. ఒబేస్ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు బేసికలీ టూ మెయిన్ థింగ్స్ నాకు భయం దేంతో. వన్ ఈజ్ ఒబేసిటీ, సెకండ్ ఈజ్ టొబాకో అండి. అంటే మీరు వీళ్ళు రెండిట్ని మధ్యలో పెడితే అన్ని జబ్బులు ఇక్కడ నుంచే వస్తాయి. ఒబేసిటీ వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది, ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ ఇష్యూస్ వస్తాయి. ఒబేసిటీ వల్ల స్నోరింగ్ ఎక్కువైతుంది, స్నోరింగ్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ అన్ని వస్తాయి స్నోరింగ్ వల్ల.
అదే ఒబేసిటీ వల్ల షుగర్ వస్తుంది, ఆ షుగర్ వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఓకే. సో ఇవన్నీ దే ఆర్ ద ఎపిసెంటర్, మొదలయ్యేది దే ఆర్ ది ఎపిసెంటర్ ఆఫ్ ద థింగ్. అక్కడ నుంచి అన్ని స్ప్రింగ్ అప్ అవుతాయి. ఓకే. సో స్మోక్ ఒబేసిటీ అవాయిడ్ చేసి మనము టొబాకో అవాయిడ్ చేసి ఉంటే సరిపోతుంది. ఒబేసిటీ అవాయిడ్ చేయాలంటే మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా. ఎస్ ఎస్. ఒబేసిటీ చేస్తే వీ విల్ ఈట్ ద రైట్ ఫుడ్, విల్ ఈట్ మోర్ సాలడ్స్, విల్ ఈట్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఒబేసిటీ ఉంటే మనం ఆటోమేటిక్లీ మన డయట్ అన్ని కంట్రోల్లో ఉంటాయి, ఎక్సర్సైజ్ ఉంటుంది, విల్ టేక్ ద రైట్ మెడికేషన్ ఇఫ్ రిక్వైర్డ్, ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ప్లేస్. అవును. అండ్ కంపేర్ చేస్తే మెన్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఒబేస్ గా ఆడవాళ్ళే ఉంటూ వాళ్ళ ఉంటారు. హార్మోనల్ వేస్ ప్లస్ ప్రెగ్నెన్సీస్ వాటి వల్ల ఆబ్వియస్లీ దే విల్ బికమ్, ఏదైనా ఆపరేషన్ సర్జరీస్ ఉంటే జరగడం. వెరీ ఫ్యూ విమెన్ యాక్చువల్లీ దే గో బ్యాక్ టు అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేసి అవును. బాడీని మళ్ళీ తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక సెలబ్రిటీయో లేకపోతే బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదా అందులోకి వెళ్ళే వాళ్ళు లేదా రెప్యూటెడ్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు తప్ప హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు చాలా మట్టుకు ఏముందిలే అని లైట్ తీసుకునే ఇప్పుడు వాళ్ళే మీకు ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దగ్గర ఇండియాలో ఐ థింక్ 35 years ago పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాని ఫేస్ ఎవరు ఉండే? అమితాబ్ బచ్చన్ వాజ్ ద ఫేస్. అది ఇట్ కాట్ ఆన్ లైక్ ఎనీథింగ్. సో హీ గేవ్ ద రైట్ ఎగ్జాంపుల్ ఆఫ్ థింగ్స్, రైట్, అండ్ పీపుల్ ఫాలోడ్ ఇట్. ఐ థింక్ సెలబ్రిటీస్ కానీ హై లెవెల్లో పబ్లిక్ పర్సనాలిటీస్ కానీ దే షుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కంట్రీ అండ్ డూ దిస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కెనాట్ బి అబౌట్ మనీ. సమ్ థింగ్స్ హ్యావ్ టు బి డన్ ఫర్ పబ్లిక్ ఆల్సో. ఎస్ ఎస్ ఎస్. అండ్ సార్ ఇప్పుడు ఏదన్నా ఒక టిపికల్ కేసెస్ వస్తుంటాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీతో ఉన్నారు, సమ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అక్కడి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. లైక్ ఎలాగైతే షుగర్స్ స్టార్ట్ అవుతాయో ప్రెగ్నెన్సీలో అట్లా ఏమైనా ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ కూడా ఉంటాయా? సో బేసికలీ లాట్ ఆఫ్ విమెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు బ్లడ్ ప్రెషర్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు దాన్ని. ఓకే. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అది ఉంటుంది చాలా మందికి. దానివల్ల చాలా హై బ్లడ్ ప్రెషర్స్ ఉండి కూడా హార్ట్లో కంజెషన్ రావడము, కంజెస్టివ్ హార్ట్ ఫెయిలియర్ అనడము రావచ్చు. రెండోది చాలా మందికి పుట్టుతనంతో కొన్ని హార్ట్లో హోల్ ఉండడం అన్నీ ఉండొచ్చు. అది సిమ్టమ్స్ ఉండవు. అది ప్రెగ్నెన్సీ అప్పుడు హార్ట్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది కదా. సో ప్రెగ్నెన్సీ అప్పుడు హార్ట్ విల్ పంప్ 30% మోర్ బ్లడ్ దాన్ నార్మల్ బికాస్ యూ హస్ టు పంప్ ఫర్ ద బేబీ ఆల్సో. సో అలాంటప్పుడు వాళ్ళకి అవి అన్ని బయటపడతాయి. వాళ్ళకి ఆ టైంలో ఆయాసం రావచ్చు. మూడవది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హిమోగ్లోబిన్ తగ్గుతుంది. సో దానివల్ల కూడా హార్ట్ మీద లోడ్ రావచ్చు. సో ఇవన్నీ దే ఆర్ 3 more కామన్ రీజన్స్ వై హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. జనరలీ ప్రెగ్నెన్సీ అప్పుడు హార్ట్ అటాక్స్ రావడము చూడలేదు మేము, బికాస్ దే ఆర్ ప్రొటెక్టెడ్. బట్ అదర్ ఇష్యూస్ రావచ్చు విచ్ ఆర్ రిలేటెడ్ టు ది హార్ట్, నాట్ హార్ట్ అటాక్స్. చాలా మంది మీరు ఇందాక అన్నట్టుగా హార్ట్ పెయిన్స్ ని కూడా ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ లేకపోతే ఇంకేదో పెయిన్ అని అనుకుంటూ ఉంటారు కదా. అసలు హార్ట్ రిలేటెడ్ పెయిన్ వస్తుంది అంటే బాడీలో ఏం సిమ్టమ్స్ ఉంటాయి? అంటే బేసికలీ 30% ఆఫ్ పీపుల్ మా ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ తో పాటు వచ్చిన వాళ్ళు అసిడిటీ అనుకునే వస్తారు. అండ్ వాళ్ళకి మేము చాలాసేపు కన్విన్స్ చేయాల్సి వస్తుంది దట్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్ అండ్ నాట్ అసిడిటీ, బికాస్ సిమ్టమ్స్ చాలా సిమిలర్ ఉంటాయండి. జనరలీ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద చెస్ట్ చాలా బర్నింగ్ రావడం ఉండొచ్చు. బట్ మనం తాడుతో కట్టేస్తే ఎట్లా ఉంటుంది, చాలా కన్స్ట్రిక్టింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ రావచ్చు. ప్రొఫ్యూజ్ గా స్వెటింగ్ ఉండొచ్చు. ఆయాసపడుతూ ఉంటారు, పడుకోలేకపోతారు, చాలా రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు బ్లడ్ ప్రెషర్స్ డ్రాప్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా జరుగుతుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు. బట్ అదే మనము ముందు తెలుసుకోవాలనుకుంటే, సపోజ్ నడుస్తున్నారు, ఇదివరకు ఎప్పుడేమి ఇబ్బంది లేదు, బట్ ఇప్పుడు నడుస్తున్నారు, కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నారు, లేదంటే కొంచెం క్విక్గా మెట్లు ఎక్కుతున్నారు, ఛాతీ మధ్యలో కొంచెం పట్టినట్టు అనిపిస్తుంది, మీరు ఆగితే బాగుంటుంది అని ఫీలింగ్ వస్తుంది, ఆర్ సాబిటేట్ వేసుకుంటే తగ్గుతూ ఉంది. అవన్నీ దే ఆర్ సిమ్టమ్స్ వేర్ యూ షుడ్ యాక్చువల్లీ ఇమీడియట్లీ గో టు ద హాస్పిటల్ and listen to the doctor. Don't not trust your doctor. Go to a person who is trustworthy and then listen to the doctor, because generally nobody will want to harm you. Okay. Sir, వెనక బ్యాక్ వెన్నుపూసలో కానీ మిడిల్ హిప్ దగ్గర రాకపోవచ్చండి, బట్ అప్పర్ బ్యాక్ లో సేమ్ పెయిన్ రేడియేట్ అవ్వచ్చు. సో హార్ట్ లో
వెనకాల వైపు ఆర్టరీలో బ్లాక్ వస్తే ఇట్ విల్ రిఫ్లెక్ట్ మోర్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద చెస్ట్. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో థింగ్. సమ్టైమ్స్ అయోటిక్ డిసెక్షన్ అంటాం, వేర్ అయోటా ఇస్ ద మెయిన్ ఆర్టరీ ఆఫ్ ద హార్ట్ విచ్ సప్లైస్ అక్రాస్ ద బాడీ. ఓకే. దానిలో టేర్ వస్తే కూడా బ్యాక్ పెయిన్, చాలా సివియర్ బ్యాక్ పెయిన్ రావచ్చు. సో ఇవన్నీ వచ్చినప్పుడు, ఎక్స్క్రూషియేటింగ్ పోయినప్పుడు, ఇట్ ఈస్ బెటర్ టు గో టు ద ఎమర్జెన్సీ, గెట్ వన్ ఈసీజీ డన్, షో యువర్ సెల్ఫ్ టు అ డాక్టర్ దేర్. మనది పోయేది ఏమి ఉండదండి. ఒక 1.5 hours మనది కాదనుకుంటాం, కానీ యూ విల్ అట్లీస్ట్ సెక్యూర్ లైఫ్. యూ విల్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్. ఓకే సార్, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చే లోపు వాళ్ళకి మనం ఏదైనా చేయగలమా కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ మేక్ దెమ్ వాక్ ఎనీవేర్, లెట్ దెమ్ రెస్ట్, కాల్ అన్ అంబులెన్స్ ఫస్ట్ థింగ్. సెకండ్, డిస్ప్రిన్, మనము డిజాల్వబుల్ ఆస్పిరిన్ ఉంటుంది, నీళ్ళలో కలిపేసి తాపిచేసేయాలి, డిజాల్వ్ చేసేసి, because aspirin can start getting absorbed immediately from your buccal mucosa also. Okay. That is the first thing that you do. అవసరం ఉంటే సార్బిట్రేట్ సపోజ్ ఇస్ అవైలబుల్, ఒక 5 mg నాలుగు కింద పెట్టేసి లెట్ దెమ్ సిట్ ఫర్ సమ్ టైమ్. యూ షుడ్ నాట్ మేక్ దెమ్ వాక్ ఆఫ్టర్ గివింగ్ సార్బిట్రేట్, బికాస్ బ్లడ్ ప్రెషర్స్ డ్రాప్ అవుతాయి సార్బిట్రేట్. సో అన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటే, దెన్ సెండ్ హిమ్ టు ద హాస్పిటల్, టెల్ దెమ్ దట్ లిసన్ టు ద డాక్టర్. చాలాసార్లు ఏమవుతుంది అంటే వెళ్తారు అక్కడ వరకు, మళ్ళీ దే విల్ స్టార్ట్ డినైయింగ్, నాకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, నాకేం లేదు కదా, వేరే వాళ్ళు స్మోక్ చేస్తారు నేను చేయను కదా, నాకెందుకు వచ్చింది. ఇవన్నీ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్స్ ఉంటాయి, కానీ యాక్చువల్లీ దే విల్ నాట్ ట్రస్ట్ ద డాక్టర్ అండ్ లిసన్ టు దెమ్. ఓకే. అండ్ ఇంట్లో సార్ ఈ మామగారు కానీ లేకపోతే హస్బెండ్ స్మోక్ చేస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ భార్య మీద ఎంత అందరికీ ఉంటుంది. ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో ఈజ్ లైక్ స్మోకింగ్ ఓన్లీ. అవునా? Yeah. It is. అలా అయితే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా? Absolutely. Oh. And not only effect అండి, it's like this. One, it will cause effect on their health. Second, they will also inculcate that habit. Okay. పిల్లలు చూసేసి వాళ్ళు కూడా అదే హ్యాబిట్. So you are actually destroying them before they are actually becoming bigger also. దీని మీద కూడా మేబీ మనం అవేర్నెస్ కల్పించాలనుకుంటా. అలా ఎలా అవుతుంది, అలాగే చెప్తారు అని మేబీ అనుకోవచ్చు, బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, when we were kids, if parents wanted to drink, which would be once in 1 year, New Year రోజు ఏదో, మమ్మల్ని ఎక్కడ పంపించిన తర్వాత చూడకుండా తాగు. సో ఇట్ వాజ్ ఇన్కల్కేటెడ్ దట్ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ టు డూ. నౌ వాళ్ళ ముందే ఇట్ స్టాక్డ్ ఎట్ హోమ్, ఇంట్లోనే ఉంటుంది, పిల్లల ముందే తాగుతాం. కొన్నిసార్లు వాళ్ళని బాటిల్ తీసుకురామని చెప్తారు. నెక్స్ట్ వాళ్ళు ఏం అనుకుంటారు, వాళ్ళకి సో అందుకే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చూసి వాళ్ళకి అది పెద్ద ఏముండదు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఎక్సైట్ చేయడానికి డ్రగ్స్ ఉంటాయి, డ్రగ్స్లోకి వెళ్తారు. సో దట్స్ హౌ ఆల్ దిస్ డ్రగ్ అడిక్షన్, ఆల్ దట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇవన్నీ సోషల్ ఇష్యూస్ అండి బేసికలీ. ఓకే. సో ఫైనల్ గా ఉమెన్ కి వాళ్ళ హార్ట్ ని, అంటే వాళ్ళ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? హెల్త్ పరంగా కానీ women కానీ men కానీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఉంది. హెల్త్ టిప్స్ విల్ బి ద సేమ్. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్. ఎర్లీగా తినడము, ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 1/2 hour to 45 minutes ఎక్సర్సైజ్ చేయడం. రెండోది, హ్యావ్ అన్ ఎర్లీ డిన్నర్. డిన్నర్లో కార్బోహైడ్రేట్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఓకే. మిల్లెట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోవడం, సాలడ్స్ ఎక్కువ తీసుకోవడం బెటర్. చికెన్ ఆర్ ఫిష్ తీసుకోవచ్చు, రెడ్ మీట్ అవాయిడ్ చేయడం బెటర్. సేమ్ థింగ్, హ్యావ్ అ గుడ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ సో దట్ ఆకలి ఎక్కువ అవ్వదు త్రూ ద డే. అ గుడ్ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ లంచ్ so that you feel good that you're eating a good diet. You don't have as to Indian. feel as an Indian Yes, especially. yes. Rendodi, try to keep walking around as much as possible during the day also. అండ్ సార్ మర్చిపోయినది, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్స్ లో కూడా వాళ్ళు కూర్చొని గంటలు పనిచేస్తూ ఉంటారు. దానివల్ల ఏదైనా హార్ట్ కి అంటే కదలకుండా ఒకటే పొజిషన్ లో ఒబేసిటీ ఎక్కువైపోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ ఎక్కువైపోతుంది. ఆ ఒబేసిటీ ఎక్కువై కొద్దీ లెథార్జీ పెరుగుతుంది, సేమ్ స్టోరీస్ ఎక్కువ అవుతాయి. అందుకే బ్లడ్ ప్రెషర్స్ తో చాలా యంగర్ పీపుల్ 25-30 year olds వస్తున్నారు. ఎస్పెషల్లీ నైట్ లో పనిచేసేటోళ్ళు, కాల్ సెంటర్ బాయ్స్ ఆర్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు, దర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్. దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ నేచర్. సో ఆటోమేటిక్లీ వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్స్ తో ఆటోమేటిక్లీ ఎర్లీ వాళ్ళు నైట్ లో తినడం అవుతుంది. బికాస్
ఒక కైండ్ ఆఫ్ అది ఉంటుంది, దే విల్ గో ఫర్ అ టీ, స్మోకింగ్, ఆల్ దట్ విల్ హ్యాపెన్. Automatically blood pressures increase, and the risk factors also are more. The amount of heart attacks in younger people with software or these sedentary jobs ఉంటాయి, అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే ఓకే. వాళ్ళలో స్మోకింగ్ ఎక్కువ ఉంటుంది, బయట ఫుడ్ ఎక్కువ అయిపోతుంది, బికాస్ దే హ్యావ్ టు ఈట్ అవుట్ సైడ్ అండ్ టు కీప్ దెమ్సెల్వ్స్ అవేక్ దే కీప్ మంచింగ్ ఆన్ సంథింగ్ ఆర్ ది అదర్. సార్ అంటే ఇప్పుడు లేట్ నైట్స్ ఫుడ్ తినడం అంటే ఆ ఫుడ్ సైకిల్ని లేదా స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, అదే ఎఫెక్టా లేకపోతే కొంచెం వాళ్ళు ఎక్సర్సైజ్ త్రూ లేకపోతే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంచుకొని దాని నుంచి బయట మీరు ఎంతైనా నేచర్ అగేన్స్ట్ పోతే ఎక్కడో చోట దెబ్బ కొడుతుంది. ఓకే. స్లీప్ టైం స్లీప్ కి ఇవ్వాలి, వర్క్ టైం వర్క్ ఇవ్వాలి. యు గో అగేన్స్ట్ నేచర్, ఇట్ విల్ హిట్ బ్యాక్ అట్ యు. ఓకే. సార్ యాజ్ కంపేర్డ్ టు అర్బన్ అండ్ రూరల్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇంతకుముందు ఏదైనా డిసీజెస్ వచ్చినాయి అంటే పట్టణం వాళ్ళకి వస్తుంది, అంటే సిటీలో ఉండే వాళ్ళకి వస్తుంది, పొల్యూషన్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి అనుకునే వాళ్ళు. విలేజెస్లో కూడా ఇప్పుడు హార్ట్ ఇష్యూస్ కానీ ఏదో వాల్స్ పాడయ్యాయి కానీ స్టంట్ వేయాలని ఈ ఇష్యూస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? వెన్ ఐ వాజ్ చైల్డ్, ఐ యామ్ హైదరాబాద్. సిటీ యూస్ టు బి ఇక్కడ నుంచి ఒక 3 kilometers వెళ్తే సిటీ అయిపోయేది. ఓకే. Jubilee Hills Apollo was outskirts of Hyderabad. Oh. We used to come cycling as like ఏదో ఎక్స్పెడిషన్ లాగా సైక్లింగ్ వచ్చేవాళ్ళం అక్కడ వరకు, ఏదో చాలా దూరం వచ్చేవన్నట్టు. ఇప్పుడు వేర్ ఇస్ సిటీ, ఇట్ ఈస్ గచ్చిబౌలి అన్ని ఊర్లు ఉండేవి కదా. నౌ ఇట్ ఇస్ ఆల్ బికమ్ వాట్, ఇట్ ఇస్ బికమ్ సిటీ, రైట్? అండ్ ఇట్ ఇస్ ఇంకో 30 kilometers కూడా సిటీ అయిపోయింది. ఇప్పుడు మొయినాబాద్ చవేలా కూడా ఆల్మోస్ట్ సిటీలోకి వచ్చేసింది. పొల్యూషన్ అంతే ఉంది అక్కడ కూడా. సో ద హెల్త్ కూడా అట్లే చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ ఊర్లో దొరికేవా ఇది వరకు? లేదు. ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడైనా వెళ్ళండి మీరు, యూ విల్ హ్యావ్ ఆల్ ద సాఫ్ట్ డ్రింక్స్, యూ విల్ హ్యావ్ ఆల్ ద చిప్స్ ప్యాకెట్స్. అక్కడే ఎక్కువ అమ్ముడుపోతాయి ఇవన్నీ. ఏదో సర్వేలో సార్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ పవర్ సప్లై కానీ సరిగ్గా లేదు, కానీ ఆ మార్మూలల దగ్గర కూడా వాళ్ళ లైక్ కూల్ డ్రింక్స్ అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. 5 rupees అందరి దగ్గర ఉంటాయి కదండి. సో ఇన్ స్మాల్ ప్యాకేజెస్ దే గివ్ ఇట్ దేర్ ఆల్సో. ఆ సేమ్ చిప్స్ ప్యాకెట్ 5 రూపాయల్లో దొరికేస్తుంది వాళ్ళకి. ఇద్దరు హెల్దీ ఫుడ్ తినే బదులు ఇప్పుడు దీని మీద పెడుతున్నారు పైసలు. సో ఆటోమేటికలీ ఊరోళ్ళ మీద కూడా సేమ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. సో దేర్ ఇస్ నథింగ్ నౌ. ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళవి వీళ్ళవి ఒకటే అయిపోవడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువైపోయినాయి, కంఫర్ట్స్ కూడా పెరిగిపోయినాయి. అక్కడ కూడా సోషల్ ఎకనామికలీ దే గాట్ బెటర్, సో ఆటోమేటిక్లీ కంఫర్ట్స్ పెరిగిపోయినాయి. కార్స్ వచ్చేసినాయి, ఏదో నడిచిపోయేదానికి ఇప్పుడు కార్స్ వచ్చేసినాయి, ఫిజికల్ గా మ్యాన్ లేబర్ చేసేది ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చేసినాయి. సో which is good in one way, it is very good, it is good for the productivity, it is good for all that, but then they don't understand. anta వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఫర్ అదర్ థింగ్స్ లేవు, ఫర్ ఎక్సర్సైజ్ కానీ. సో అవన్నీ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి వాళ్ళకి. ఓకే. సో మెయిన్గా హార్ట్ ఇష్యూస్ రావడానికి కారణం కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటాం. సో మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం దేంట్లో అయినా ఎక్కువ ఆయిల్స్ వేయడం, లేదంటే జాడి పచ్చళ్ళు అవి ఇవి తింటూ ఉంటాము. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు, ఒకవేళ వాళ్ళకి అవేర్నెస్ కల్పిద్దామన్నా. సో దీని గురించి సార్ అంటే బేసికలీ ఆయిలీ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్ ఎనీ టైమ్. ఇదివరకు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అయ్యేది కాబట్టి అన్ని జరిగిపోయేది. బట్ నౌ దేర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ కదా. ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మనకి అంతా తింటే ఇబ్బంది అవుతుంది కదా. సో జనరలీ మనం ఉన్న ఆయిల్స్, ఈ సీడ్ ఆయిల్స్ అన్ని, కెనోలా, సన్ఫ్లవర్, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ గుడ్ ఆయిల్స్, బికాస్ వాళ్ళు ఆక్సిడేషన్ ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళు దానివల్ల డిపాజిషన్ ఎక్కువ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటాం, అది ఎక్కువ అయిపోతుంది. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది. సో దానివల్ల ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఎక్కువ డెవలప్ అవడం అవుతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్స్. మళ్ళీ దాంతో పాటు డయాబెటీస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయి. జెనెటికల్ గా వచ్చే అవకాశం ఆడవాళ్ళలో ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు సార్? జెనెటిక్లీ మేల్స్ ఆర్ ఫీమేల్స్ అని కాదు, జెనెటికలీ ఎవరికైనా ప్రీడిస్పోజ్డ్. జెనెటిక్స్ ఇస్ కాల్డ్ నాన్ మోడిఫైబుల్ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. దాన్ని మాడిఫై చేయలేము కదా, మన జీన్స్ మనం మార్చలేము. సో బేసికలీ జెనెటిక్స్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇప్పుడు ఈ నా ఫ్యామిలీలో సపోజ్ 50లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందో, నెక్స్ట్ జనరేషన్ లో ద ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇస్ మచ్ హైయర్. బిఫోర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ ఆల్సో.
లెసర్ ఎక్సర్సైజ్, వర్స్ లైఫ్ స్టైల్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదండి యాజ్ జనరేషన్ పాసెస్ బై. ఓకే. సెలబ్స్ లో వాళ్ళు చాలా హెల్త్ కాన్షియస్ ఉంటారు, రోజు జిమ్ కి వెళ్తారు, మంచి ఫుడ్ తీసుకుంటారు. కొంతమంది అయితే అసలు సాల్ట్ ఇవి క్వాంటిటీస్ ఇందులో ఎంత ఉంటుంది, కొలెస్ట్రాల్ ఇందులో ఎంత ఉందని తీసుకుంటారు. వాళ్ళలో కూడా రిస్క్ ఆఫ్ కార్డియాటిక్ అరెస్ట్ అంటే మరి వాళ్ళలో ఏమై ఉండొచ్చు సార్? అంటే అది ప్రొజెక్ట్ చేసే లైఫ్ స్టైల్ కి చేసే లైఫ్ స్టైల్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయిలేండి. సో నాట్ ఎవ్రీబడి డస్ ఆల్ దట్. చెప్తారు చాలా మంది, కానీ చేయడం ఎంతమంది చేస్తారు మనకు తెలియదు. మనకు వి డోంట్ నో దర్ లైఫ్ స్టైల్. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ లైఫ్ టు లివ్. ప్లస్ వాళ్ళ షూట్స్ అవన్నీ లేట్ నైట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదండి. బికాస్ ఆఫ్ ది దేర్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ డిమాండ్స్ లాట్ ఆఫ్. సో మనకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు. ఓకే. ఎక్కువగా వర్కౌట్ చేసినా గానీ కార్డియాటిక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వర్కౌట్ చేస్తే కార్డియాక్ అరెస్ట్ రావడం కాదు, దాంతో పాటు వాళ్ళు తీసుకునే ప్రోటీన్స్ అవన్నీ పౌడర్స్ ఎక్కువ తీసుకుంటారు. చాలా మంది ఆ స్టీరాయిడ్స్ అని వేసుకుంటారు. అవన్నీ తప్పండి. అనబాలిక్ స్టీరాయిడ్స్ అని ఉంటాయి, మసిల్స్ ఎక్కువ గ్రో చేయడానికి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దాంతో రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయి, దాంతో బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. ఇవన్నీ దీస్ ఆర్ నాట్ గుడ్ థింగ్స్ టు డూ. ఓకే. ఓకే. ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఇస్ నాట్ గుడ్ బేసికలీ. ఓకే. సో ఇంకా హెల్త్ గురించిన అంటే మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరిలో అంటే ఇప్పుడు ఒక డయాబెటిక్ కాకుండా బీపీ ఉన్న వాళ్ళలో కానీ ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కూడా హార్ట్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, ఇంకా మరికొన్ని ఇన్ఫర్మేషన్ కూడా అనుజ్ సార్ త్రూ చేసే ప్రయత్నం అయితే చేస్తాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.